తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. కాలర్ తో మాట్లాడదాం గురుగారు. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా హస్బెండ్ గురించి, రాజశేఖర్. రాజశేఖర్ గారి పుట్టిన సమయం, పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. జూన్ 6, 1982. జూన్ 6, 1982. ఓకే, సమయం? మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30. ఏ ప్లేస్ లో పుట్టారనేది ఏమైనా ఐడియా ఉందమ్మా? ఏ స్థలంలో పుట్టారు? పుట్టిన స్థలం హైదరాబాద్ లోనేనా? ఓకే, చెప్పండి అమ్మా, సమస్య ఏమిటో గురువు గారికి చెప్పండి. సాయిరామ్మా. హలో అమ్మా, సాయిరామ్మా చెప్పండి. ఈ సమస్య ఏంటంటే డబ్బులు అసలు నిలవట్లేదు. అమ్మా, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. తను ఏం చేస్తుంటారమ్మా? ఉద్యోగమా, వ్యాపారమా? జాబ్. ఓకే అమ్మా, సంతోషం. అయితే ఇతని జన్మ నక్షత్రం ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారమ్మా. ప్రస్తుత కాలంలో ఇతనికి అర్ధాష్టమ శని పీరియడ్ అనేది జరుగుతూ ఉంది. దాని వలన సంపాదించిన దాంట్లో నిలకడ లేకపోవడం, లేదా అనుకున్న పని సకాలంలో కాకపోవడం, ముఖ్యమైన పనుల్లో సమస్యలు ఎదురవడం, ఇటువంటివన్నీ ఎదుర్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రత్యేకంగా ఒక 7 శనివారాలు శని ప్రీతికి సంబంధించిన వస్తువులను బ్రాహ్మణునికైనా దానమివ్వాలి, లేదా పారే జలంలో అయినా వదలాలి. ఇలా 7 వారాలు పూర్తయిపోయే లోపల అత్యద్భుతమైన జీవితాన్ని చూసే అవకాశం లభిస్తుందమ్మా. అలా కుదరనప్పుడు ఒక నల్లని దారాన్ని, అంటే పాదం నుంచి శిరస్సు వరకు తను ఎంత హైట్ అయితే ఉంటాడో ఆ హైట్ ప్రకారం ఒక నల్లని దారాన్ని తీసుకొని దాన్ని ఒక నువ్వుల నూనె, ఒక చిన్న మట్టి పాత్రలో నువ్వుల నూనె పోసి ఆ యొక్క నువ్వుల నూనెలో ఈ యొక్క దారాన్ని మొత్తం తడపాలి. అలా తడిపిన తర్వాత ఓం శం శనీశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు చెప్పి మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. తండ్రి, జీవితంలో ఎన్నో రకాలుగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాను. అదేవిధంగా కొన్ని రకాల ఒడిదుడుకుల వల్ల, మాట పట్టింపులతో కొన్ని జీవితంలో సకాలంలో, అంటే అనుకూలమైన సమయంలో నేను సక్సెస్ కాలేకపోయాను. కేవలం నీ అనుగ్రహంతో మాత్రమే నేను సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ద్వారా, ఒక గురువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ యొక్క పరిహారాన్ని నేను ఆచరిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో నేను ఆచరించే విధానంలో నన్ను చక్కగా అనుగ్రహించి ఉన్నతమైన జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి శని భగవంతుని మనసులో కోరుకొని ఆ యొక్క దారాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కాల్చివేయాలి. అలా ఆ దారం ఎలా అయితే కాల్చబడుతుందో, తన జీవితంలో ఏదైతే సమస్యగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందులన్నీ కూడా అలా దగ్ధమైపోయి అతి శీఘ్రముగా ఉద్యోగ జీవితంలో కానీ, కుటుంబ పరంగా కానీ తను కోరుకున్న రంగాలలో గొప్ప జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. ఆ దారం బయటనే కాదు సార్.